జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుజ. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురు. మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందం అధ్యాయం 6లో 33 దాకా చెప్పుకున్నాము శ్లోకం. ఈరోజు మనం 34 నుంచి చెప్పుకోవాలి. కృష్ణం వందే జగద్గురు. ఏతే వర్ణా స్వధర్మేణ యజంతి స్వగురుం హరిం శ్రద్ధయాత్మవిశుద్ధరిద్రం శబ్దం యజ్ఞాతాః సహావృతిభిః. ఏతే ఈ వర్ణాః వర్ణములు స్వధర్మేణ సర్వధర్మములు యజంతి అర్పింతురు స్వగురుం గురువుతో హరిం దేవదేవుడకు హరి శ్రద్ధాభక్తులతో ఆత్మ అంటే ఆత్మ విశుద్ధ్యర్థం పవిత్రత కొరకు యత్ యవ్వాని నుండి జాత ఉత్పన్నమైనవో సహా పాటుగా వృత్తిభిః వృత్తి ధర్మము. ఈ వివిధ వర్ణములు తమ స్వధర్మములు మరియు జీవన స్థితులతో పాటుగా దేవదేవుని నుండి ఉత్పన్నమైనవి కనుక బద్ధరహిత జీవనము మరియు ఆత్మానుభవం కొరకు మనుషుడు గురువు నిర్దేశమున దేవదేవుడకు హరిని అర్చించవలెను. విరాట్ రూపమున గల భగవానుని వివిధ దేహభాగముల నుండి జన్మించిన కారణమును సమస్త విశ్వమునందరి జీవులందరూ ఆ దివ్య దేహమునకు నిత్య సేవలు కావాల్సి ఉన్నది. మన దేహమందరి ప్రతి భాగము ముఖము, హస్తములు, ఉరుగులు, పాదములు దేహమునకు సేవను కూర్చుటకే ఉద్దేశించబడినవి. వాటి సహజ స్థితి అదియే. మానవ జన్మ కన్నను న్యూనముగు జీవనమందు జీవులు ఈ సహజ స్థితిని కూర్చి ఎరుగజాలరు. కానీ మానవ జన్మ ఎందు మాత్రము వారు వర్ణ విధానము ద్వారా దానిని ఎరుగవలెను. పైన పేర్కొనబడినట్లు సంఘమందుల అన్ని వర్ణముల వారికి బ్రాహ్మణుడే గురువై ఉన్నాడు. ఆ విధంగా దేవదేవుని దివ్యసేవగా ప్రేమించినట్టు బ్రాహ్మణత్వమే ఆత్మపైత్ర్యనకు మూల సిద్ధాంతమై ఉన్నది. బద్ధస్థితి యందు ఆత్మ తాను జగత్తునకే ప్రభువును కాగలనని భావన ఎందుండును. ఇక మిథ్యాభావమునకు పరాకాష్ట తనను తాను దేవదేవుడునని తలచుట. దేవదేవుడు ఎన్నుడును మాయచే అంటే భ్రమ బద్ధుడు కాబోడన్నటి విషయంను మూర్ఖుడకు బద్ధజీవుడు గ్రహించబోడు. దేవదేవుడే మాయచే బద్ధుడైనచో ఇక అతని పరమోత్కృష్టత ఎచ్చటుండును. అట్లయినచో మాయయే పరమోత్కృష్టమైనది కాగలదు. కనుక జీవులు ఎన్నడను బద్ధులైన కారణమున పరమోత్కృష్టుడు కారు. అట్టి బద్ధజీవుని నిజస్థితి ఈ శ్లోకమునందు వివరించబడినది. త్రిగుణములందు భౌతిక శక్తితో సంపర్కమునందు ఉన్న కారణమున బద్ధజీవులందరూ అపవిత్రులై ఉన్నారు. కనుక వారి ధార్మికుడు గురువు నిర్దేశమున తమను తాము విశుద్ధులను కావించుకోట అత్యంత అవసరము. ఆ గురువు యోగ్యత ద్వారా బ్రాహ్మణుడై ఉండటే కాక వైష్ణవుడు అయి ఉండవలను. ఇచ్చట తెలుపుని ఏకైక ఆత్మశుద్ధి విధానము ప్రామాణిక పద్ధతిని గురు నిర్దేశమున దేవదేవుని అర్చించుట పవిత్రీకరణకు అదియే సహజ విధానము. మరి ఏ ఇతర విధానం కూడా ప్రామాణికమైనదిగా ఉపదేశింపబడలేదు. ఇతర పవిత్రీకరణ పద్ధతులపైన పేర్కొనబడినట్టు జీవన స్థితికి అరుదించుటకు తోడ్పడవచ్చును. కానీ నిజముకు పూర్ణత్వమును సాధించుటకు పూర్వము మనుషుడు ఆ చివరి విషయమునకు మాత్రము అంత్యమును అరుదించవలసి ఉండును. ఈ సత్యమును భగవద్గీత 1:7-1:9 ఇట్లు ధృవపరచబడినది. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సహ మహాత్మా సుదుర్లభః అని మనకి భగవద్గీతలో చెప్పబడినది. తర్వాత ఏతత్
క్షత్తర్భగవతో దైవకర్మాత్మరూపిణః కః శ్రద్ధాధ్యాదుపాకర్తుం యోగమాయా బలోదయం. ఏతత్ అంటే ఈ క్షత్తః ఓ విదురా భగవత్తః దేవదేవుని యొక్క దైవ కర్మ ఆత్మరూపిణ దివ్యకర్మ కాలము స్వభావము కలిగినట్టు విరాట్ రూపం యొక్క కహ ఎవ్వడు శ్రద్ధత్యా అపేక్షించును ఉపాకర్తం పూర్ణముగా గణించుటకు యోగమాయ అంటే ఆంతరంగిక శక్తి బల ఉదయం బలముచే ప్రకటమైనటిది. ఓ విదురా దేవదేవుని ఆంతరంగిక శక్తి ద్వారా ప్రకటమైనట్టు విరాట్ రూపం యొక్క కాలము కర్మ శక్తిని ఎవడు అంచనా వేయగలడు అంటే గణింపగలడు. క్వశ్చన్ మార్క్. మండూక స్వభావులకు తత్వవేత్తలు విరాట్ రూప విషయమున దేవదేవుని ఆంతరంగిక శక్తి యోగమాయ ద్వారా ప్రదర్శనమైన విశ్వరూపం గూర్చి తమ మానసిక కల్పనను కొనసాగించుకోవచ్చును కానీ ఏదైనా ఒకటి విస్తృత ప్రదర్శనను ఎవ్వరూ గణింపజాలరు. భగవద్గీత 11:16 యందు అర్జునుడు మాన్యుడైనట్టి భక్తుడు ఇట్లు పలికి ఉన్నాడు. అనేక బాహుదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ దేవా విశ్వరూప విశ్వేశ్వర అసంఖ్యాకములు బాహువులను దేహములను ముఖములను నయనములను అన్ని దిక్కులయందు నేను కాంచుచున్నాను. అవన్నీను అపరిమితముగానున్నది. ఈ రూపం యొక్క ఆదిమధ్యాంతములను నేను గాంచజాలకున్నాను. భగవద్గీత అర్జునుడికే ప్రత్యేకముగా బోధింపబడినది. అతని కోరిక మేరకు విశ్వరూపం కూడా ప్రదర్శించబడినది. ఆ విశ్వరూపము గాంచులకు అతనికి విశేష నయనములు వసగబడినవి. మనం అంతకుముందు చెప్పుకున్నాం. చూడాలంటే నువ్వు మామూలుగా చూడలేవు, నీకు దివ్యదృష్టిస్తానంటారు స్వామివారు కదా, మనం చెప్పుకున్నాం. అలాగా ఇక్కడ చక్కగా చెప్తున్నారు. మళ్ళీ భగవానుడి అసంఖ్యాక బాహువులను ముఖములను అతడు గాంచగలిగినను పూర్తిగా మాత్రము ఆ రూపమును గాంచలేకపోయాను. భగవానుడి శక్తి యొక్క పొడవు వెడల్పులను అర్జునుడే అంచనా వేయలేకపోయినచో వేరెవ్వరు దానిని ఉదయింప సమర్థులు కాగలరు. మండూక స్వభావపు తత్వవేత్త వలె తప్పుడు లెక్కలు చేయుటకు మాత్రము ఎవరైనా యత్నించవచ్చును. అట్టి తత్వవేత్త తనకు గల 3 అడుగుల భావి అనుభవంతో పసిఫిక్ మహాసముద్రపు పొడవు వెడల్పును అంచనా వేయగోరును. ఆ విధముగా పసిఫిక్ సముద్రం అంత పెద్దగా తనను ఉబ్బించుకుని ఆరంభించి అంచెమున పొట్ట పగిలి మరణించెను. భగవానుని బాహ్యశక్తి యొక్క మాయతో ఆ దేవదేవుడు పొడవు వెడల్పులను అంచనా వేయటకు యత్నించు మానసిక కల్పనాపరులకు ఈ కథ చక్కగా సరిపోగలదు. కనుక ప్రశాంతుడును వినమ్రుడును ఒక భక్తుడై గురువు గారి నుండి శ్రీకృష్ణ భగవాను గూర్చి శ్రవణము చేయుటకు యత్నించుట పరమోత్తమ మార్గమై ఉన్నది. గత శ్లోకమునందు తెలుపబడినట్లు ఆ రీతిని మనుజుడు ప్రేమపూర్వకముగా భగవత్ సేవను నిర్వహింపవచ్చును. తర్వాత తథాపి కీర్తయామ్యంగ యథామతి యథాశ్రుతం కీర్తిం హరేః స్వాం సత్కర్తుం గిరిమన్యనాభిలాసతిం. తథా అందుచే ఆపి అయినప్పటికీ కీర్తయామి నేను వర్ణింతును అంగ ఓ విదురా యథా ఎంతగా మతి అంటే బుద్ధి యథా అంతగా శృతం వింటినో కీర్తిం మహిమలు హరేహే శ్రీహరి యొక్క స్వాం నిజ సత్కర్తం పవిత్రత కొరకు గిరం వచనములు అన్యాభిధ లేనిచో అసత్యం అపవిత్రమైనది. అసమర్థుడైన అయినప్పటికీ గురువు నుండి నేనేది శ్రవణము చేయగలిగితేనో ఆకలింపు చేసుకోగలిగితేనో దానినంతటిని శుద్ధ వచనముతో భగవద్కీర్తనముగా ఇప్పుడు వివరించును. లేనిచో నా అంటే వాక్శక్తి అపవిత్రముగా నుండిపోను. బద్ధజీవుని పవిత్రీకరణము అతని చైతన్యపు పవిత్రీకరణము
అగత్యపరచును. చైతన్యము యొక్క ఉనికి ద్వారానే దివ్యము ఆత్మ యొక్క సన్నిధి అవగతమగును. చైతన్యము దేహమును విడిచినంతనే దేహము క్రియారహితమగును. కనుకనే కర్మల ద్వారా చైతన్యము అనుభూతమగును. చైతన్యము క్రియారహిత స్థితి యందు ఉండగలదనుచు పలికడి జ్ఞానుల సిద్ధాంతము వారి అల్పజ్ఞతకు నిదర్శనమై ఉన్నది. శుద్ధ చైతన్యమునందరి కర్మలను ఆపడ ద్వారా ఎవ్వరునూ అపవిత్రులు కారాదు. శుద్ధ చైతన్యపు కర్మల నాపినచో చైతన్యతముకు జీవశక్తి వేరొక పనిలో నియుక్తము కాగలదు. ఏదియోనొక కర్మలో నిలువనిదే చైతన్యము ఆధారరహితము ఒకటే అందులో కారణము. అనగా చైతన్యము క్షణమాత్రమును నిశ్శబ్దముగా ఉండబోదు. దేహము పని చేయనప్పుడును చైతన్యము స్వప్నముల రూపమున పనిచేయుచుండును. అచేతన స్థితి అన్నది కేవలము కృత్రిమమైనది. బాహ్యాయత్నముల ద్వారా దానిని ఆ రీతి కొంత సమయమే ఉండవచ్చును. కానీ మందు యొక్క మత్తు తొలగినంతనే లేదా మనుజుడు మేల్కాంచినంతనే చైతన్యం తిరిగి ఉత్సాహముగా పనిచేయును. అపవిత్ర చిత్తవృత్తులను నిరాకరించుటకు తాను శ్రీకృష్ణ భగవానుని అపరిమిత మహిమలను కీర్తింప యత్నించున్నట్లు వాని చక్కగా వర్ణించుటకు తనకు సామర్థ్యము లేనప్పటికీ మైత్రేయుడు పలికినాడు. ఆ భగవద్కీర్తనము పరిశోధనాఫలము గాక ప్రామాణిక గురువు నుండి చేయబడు వినమ్రపూర్వక శ్రవణ ఫలమై ఉన్నది. గురువు గారి నుండి వినినందనంతయు వల్లించుట కూడా మనుషునికి సాధ్యపడకపోవచ్చును. కానీ నిష్కపట యత్నముతో సాధ్యమైనంతగా దానిని అతడు వర్ణించవచ్చును. భగవన్మహిమలు పూర్ణముగా వర్ణింపబడినవా లేదా అన్న విషయం ముఖ్యం కాదు. దైహిక మానసిక వాచిక కర్మలను మాత్రం మనుషుడు భగవానుని ద్వికీర్తనందు లగ్నము కావింప యత్నించవలెను. లేనిచో ఆ కర్మలు అపవిత్రములుగాను అసతిగాను ఉండిపోగలవు. మనస్సును వాక్కును భగవత్సేవయందు నియుక్తము కావించని విధానము ద్వారానే బద్ధజీవుని అస్తిత్వం సిద్ధిపడగలదు. వైష్ణవ సంప్రదాయంలోని త్రిలింగ సన్యాసి త్రికరణ శుద్ధిగా దేహము మనస్సు వాక్కు భగవత్సేవ ఎందు నియుక్తమయ్యడి వ్రతమును సూచించుచు 3 దండములను త్రిదండమును స్వీకరించును. కానీ ఏకదండీ సన్యాసి మాత్రము భోగదైక్యముని వ్రతము నొక్కదానినే చేపట్టును. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైన కారణమున అతనికిని అతని మహిమలకు నడుమ భేదమేమీనూ లేదు. వైష్ణవ సన్యాసి కీర్తింపబడు భగవన్ మహిమలు స్వయము భగవానునితో సముగా సారపూర్ణములై ఉన్నవి. ఆ విధముగా భగవద్కీర్తనము కావించినప్పుడు భక్తుడు తాను నిత్యము జీవసేవకుగా నిలిచి ఉన్నప్పటికీ ఆ దేవదేవునితో తాదాత్మ్యము ఏకభావనందును. ఒకే సమయమున ఏకము మరియు భిన్నము అనే భక్తుని ఇట్టి స్థితి అతనిని శాశ్వతంగా పునీతుని చేయగలదు. ఆ విధముగా అతని జీవితము పూర్ణముగా సఫలము కాగలదు. ఏకాంతలాభం వచసోను పుంసాం సుశ్లోకమౌళిర్గుణవాదమాహు సుతేచ్చ విద్ధిరుపాకృతాయాం కథాసుదాయముపసంప్రయోగం. ఏకాస్త అద్వితీయముగు లాభము వచస చర్చలు పుంసాం పరమపురుషుని గూర్చిన సుశ్లోక పవిత్రమగు మౌళే అంటే కర్మలు, గుణవాదం అంటే కీర్తనము గుణవాదం, ఆహుహు చెప్పబడినది, శృతేహే కర్ణముల యొక్క చ కూడా విద్వద్భి విద్వజ్ఞనులచే ఉపాకృతాయాం లిఖించబడినది, కథాసుధాయాం అట్టి కథాసుధ యందు ఉపసంప్రయోగం సన్నిహితమై ఉన్నందున నిజ ప్రయోజనమును సిద్ధింపజేయును. సుశ్లోకకర్త యొక్క కర్మలు మహిమలు చర్చయందు నెలకొనుటకే మానవులకు ఏకాంత లాభమై ఉన్నది. విద్వాంసులకు ఋషులచే అట్టి కర్మలు ఎంత చక్కగా లిఖింపబడినవిగా
అనగా కేవలము వాటిని శ్రవణము చేయడం ద్వారా కర్ణముల నిజ ప్రయోజనము సిద్ధింపగలదు. భగవానుని కర్మలను శ్రవణము చేయటం పట్ల నిరాకారవాదులు మిగుల జడిసిందురు. బ్రహ్మానందమే జీవితపు చర్మగమ్యమయు ఎవ్వరి కర్మ అయినను చివరికి దేవదేవుని సైతము లౌకికమైనది అని వారు తలంచుటే అందులో ఒక కారణము. కానీ ఈ శ్లోకమునందు పేర్కొనబడిన సుఖభావన దివ్య గుణమయుడకు శ్రీకృష్ణ భగవానుని కర్మలకు సంబంధించి ఉన్నందున అందులకు భిన్నమై ఉన్నది. భగవానుని గుణములు, కర్మలు, లీలలు అనునవి భక్తుల చర్చనీయాంశములైన కారణమున గుణవాదం అని పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. మైత్రేయ ఋషి వంటి వాడు లౌకిక గుణములకు సంబంధించిన దేనిని కూడా చర్చించడానికి కుతూహలమును కలిగి ఉండడు. అయినప్పటికీ అతడు దివ్యానుభవం యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితి శ్రీకృష్ణ భగవానుని కర్మలను చర్చించుటేనని పలుకుతున్నాడు. కనుకనే భగవాను దివ్య కర్మలకు సంబంధించిన కథా విషయములు కైవల్య సుఖానుభవములకు బలమైనటివి. గోస్వామి శ్రీ గోస్వామి తీర్మానించిరి. ఆ దివ్య కర్మలు మహర్షులచే ఎంత చక్కగా లిఖించబడి అనగా కేవలము వాటిని శ్రవణము చేయడం ద్వారానే మనుషుడు పూర్ణముగా ఆత్మానుభూతిని పడగలడు. కర్ణములు మరియు నాలుక యొక్క శరీరకు ఉపయోగము సైతము సాధింపబడును. అట్టి ఘనమైన వాక్మయమునందు శ్రీమద్భాగవతము ఒకటి. దీని అందరి విషయములను కేవలము శ్రవణము, పఠనములు భావించడం ద్వారా జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థితి ప్రాప్తించగలదు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా, ఈరోజు మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 6లో మనం 37 శ్లోకం దాకా చెప్పుకున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.